ఈ లోగో అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మనం యూట్యూబ్లో పెట్టుకోవడానికి ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది. యూత్ నేమ్ తోటి కూడా మనం ఇట్లా లోగో క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోకి స్టార్టింగ్ లోగో రివీల్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. హార్డ్లీ ఒక 15 మినిట్స్ మీరు కూర్చుంటే అయిపోతుంది. సో ఇదంతా నేను క్యాప్కట్లో చేసిన, మీరు ఆల్రెడీ చూస్తూనే ఎవరు. సో ఈ క్యాప్కట్ లింక్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మీకు అక్కడ దొరుకుతుంది. సో ఈ ఎఫెక్ట్స్ అనేది నేను చూపిస్తా. ఫస్ట్ ఈ ఎఫెక్ట్స్ ఇదంతా చూసిన తర్వాత మనం ఇది ఎట్లా చేసుకోలేదనేది చూపిస్తా వీడియో. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, ఎందుకంటే క్యాప్కట్లో ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి వీడియోని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యానిమేషన్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి చూసుకోండి స్టార్టింగే ఉంటుంది. కొంతమందికి ఇక్కడ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు, నాకు కూడా స్టార్టింగ్ రాలేదు. సో నేను మళ్ళీ విపిఎన్ ఆన్ చేసుకొని ఇట్లా చేసుకున్న తర్వాత నాకు ఈ సెట్టింగ్ వచ్చింది. చూసుకోండి రేడియంట్ పోర్టల్ అనేది. ఒకవేళ మీకు కనిపించకపోతే సెర్చ్లో కొట్టినా మనకి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది స్టార్టింగ్, ఎందుకంటే మనకి ఇక్కడ కూడా రౌండ్గా వస్తుంది కాబట్టి ఏదో చూడడానికి లుకింగ్ బాగుంటుందని పెట్టిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, ఇది సాంగ్కి సింక్ అయ్యేలాగా ఎఫెక్ట్ పెట్టిన. సో నేను తీసుకున్న బీజే మీకు కూడా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన, మీరు అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది మ్యూజిక్. సో ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి మనకి ఈ ఎఫెక్టు. సో ఇది క్లిక్ చేసుకోండి, మీకు కనిపించకపోతే సేమ్ ఆప్షన్ సెర్చ్లో కొట్టేస్తే మనకి ఇది కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇంతకుముందుకైతే మనం దీనికి యానిమేషన్ ఎట్లా తీసుకున్నామో దీనికి కూడా అదే యానిమేషన్. ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేస్తే చూసుకోండి ఇది బాగుంటుంది, ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ డార్క్గా ఉంది, ఇది గ్లో ఉంది కాబట్టి చూడ్డానికి మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూసుకోండి ఎంత ప్రొఫెషనల్గా ఉందో. సో డెఫినెట్గా ఈ ఎఫెక్ట్ అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ మనకి సడన్గా వచ్చి పడిపోతుంది. సో సేమ్ ఇంతకుముందుకు మనము ఇక్కడ ఏదైతే యూజ్ చేసినామో సేమ్ ఇక్కడ కూడా అదే. అండ్ ఇది ఇప్పుడు పైన మనకి టెక్స్ట్కి వస్తుంది కదా, అది మనకి వీడియోలోనే ఉంటుంది. ఇది టోటల్ వీడియో అయితే. మీకు సాంగ్ టు వీడియో ఎట్లా తీసుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు వీడియో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఏదో వీడియో ఉంటుంది కదా, ఆ వీడియోని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆడియో అనేది కన్వర్ట్ అయిపోతుంది. సో మీరు అట్లా చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియో ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తా. మ్యాక్సిమం క్యాప్కట్ యూజ్ చేస్తే మనకు నెట్వర్క్ ఇష్యూ వస్తుంది కదా, ఈ వీపీఎన్ ట్రై చేయండి. నాకైతే చాలా యూజ్ అయింది. కొన్ని టైమ్స్లో ప్రాబ్లం వస్తుంది, బట్ మ్యాక్సిమం అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది. బట్ ఇది ఇప్పుడు మనం ఏఐ తోటి చేయాలనుకుంటే ఇది మాత్రం ఆఫ్ చేసేసుకోండి. అండ్ గూగుల్ ఫ్లో అందరికి తెలిసే ఉంటుంది కదా, గూగుల్ ఫ్లోలోకి వచ్చేసేయండి. అండ్ మీకు ఎక్కువ క్రెడిట్స్ కావాలనుకుంటే నేను ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక వీడియో చేసిన, 1000 క్రెడిట్స్ మీకు ఫ్రీగా వస్తాయి. సో వీడియో చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంటుంది. నేను 1000 ఉండే చాలా యూజ్ చేసిన, నాకు ఇంత ఉన్నాయి. మ్యాక్సిమం అయితే మీకు 15 ఉంటాయి. మీకు ఎక్కువ కావాలనుకుంటే డెఫినెట్గా వీడియో చూడండి. సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తా, మీరు ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. ఈ ప్రాంప్ట్లో మీరు కొన్ని చాలా సెట్టింగ్స్ అంటే రీఎడిట్ చేయాలి. ఇక్కడ టోటల్ మన నేమ్ ఉంటుంది, డిఫరెంట్ ప్లేస్లో మన నేమ్ ఉంటుంది. ఒక ప్లేస్లో ఒకటే నేమ్ పెట్టుకోవాలి, ఇంకో ప్లేస్లో ఫుల్ నేమ్ పెట్టుకోవాలి. సో అట్లా నేను చూపిస్తూ ఉంటా, మీరు అక్కడ పెట్టుకోండి. చూసుకోండి ఇక్కడ కొంచెం కిందికి వచ్చేస్తే ఇక్కడ జగదీష్ అని ఉంది కదా, జగదీష్ ప్లేస్లో మీ ఏదైతే నేమ్ ఉంటుందో మెయిన్ నేము, ఎగ్జాంపుల్గా ఎస్కే ఎడిట్స్ అని ఉందనుకోండి, ఎస్కే అని అక్కడ పెట్టుకోండి, ఎడిట్స్ అని ఇంకో దగ్గర పెట్టుకోవాలి. సో అట్లా ఎగ్జాంపుల్గా మీ లోగోకి రిలేటెడ్గా పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ జేఏ అని ఉంది కదా, అట్లా సపరేట్గా మీ నేమ్ అయితే ఎంత వరకు ఉందో అట్లా సపరేట్గా లైన్ వైజ్గా పెట్టుకుంటూ పోవాలి. సేమ్ ప్రతి లైన్లో సేమ్ ప్రాసెస్ అట్లనే పెట్టుకుంటూ పోవాలి. అండ్ నేను ప్రాంప్ట్ ఇచ్చే దగ్గర ఏదైతే నా నేమ్ తోటి ఉందో జగదీష్ ఉన్న దగ్గర మీ నేమ్ పెట్టుకోండి. చెప్పినా కదా ఎగ్జాంపుల్ ఎస్కే అని, ఎస్కే ఎడిట్స్ అనుకో, ఎడిట్స్ దగ్గర క్రియేటివిటీ ప్లేస్లో ఎడిట్స్ అని పెట్టుకోండి. అట్లా మీ లోగో ఎంత పెద్దగా ఉన్నా సరే, బట్ యారో కూడా కాపీ పేస్ట్ చేసి పెట్టుకోండి. దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకి కాపీ అయిపోతుంది. ఇక్కడ చూసుకోండి క్రియేటివ్ అని లైన్ వైజ్గా ఎట్లా ఉందో యారో తోటి, డెఫినెట్గా యారో ఉండాలి, అప్పుడే మనకు మంచిగా వస్తుంది. సో అది పెట్టుకున్న తర్వాత డెఫినెట్గా ఒమినీ ఫ్లాష్ తీసుకోండి. ఒమినీ ఫ్లాష్ తీసుకుంటేనే వర్కౌట్ అవుతుంది, 3 లైట్ అయితే తీసుకోవద్దు. ఒమినీ ఫ్లాష్ తీసుకొని మనకు కావాల్సిన రేషియో తీసుకొని ఇండిగ్రేట్స్ పెట్టుకోండి. సో ఇది ఉంటేనే మంచిగా ఉంటుంది. ఆ తర్వాత సెండ్ కొట్టేసేయండి. బట్ దీనికన్నా ముందు మీరు ఇంకోటి చేయాలి, అది ఇమేజ్ క్రియేట్ చేసుకొని ఆ ఇమేజ్ ఇచ్చి మనం ఇక్కడ వీడియో క్రియేట్ చేయాలి. చాట్‌జీపీటీకి వచ్చేసి ప్రాంప్ట్ తీసుకోండి, నేను మీకు ఇమేజ్ కూడా చూపిస్తా, ఆల్రెడీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేసిన, మీరు అది తీసుకోండి. ఇది ఇక్కడ ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసి మీ లోగో నేమ్ ఇస్తే చాలు. ఇక్కడ బర్త్డే ప్లేస్లో జేసీ బీచ్ అని ఇవ్వండి, ఎందుకంటే మనకి ఇమేజ్లో అది ఉంది కాబట్టి. సో అది ఇచ్చేసి ఇక్కడ కింద వెంకీ యాదవ్ అని ఉంది కదా, ఆడ మీ ఛానల్ నేమ్ ఏదైనా సరే, నేనైతే జగదీష్ క్రియేటివ్ అని ఎగ్జాంపుల్గా ఇస్తా. సేమ్ అట్లా మీ ఇచ్చేసి సెండ్ కొట్టేస్తే అయిపోతుంది. సేమ్ ఇది ఎట్లా ఉందో
అట్లా మీ నేమ్కి సింక్ అయ్యేలాగా పెద్ద నేమ్స్ కొంచెం డిఫరెంట్గా వస్తాయి, చిన్న నేమ్స్ మంచిగానే వస్తాయి. సో చూసుకోండి మనదైతే ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని తీసుకొని గూగుల్ ఫ్లోకి వచ్చేసి ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అక్కడ పైన యారో ఉంది కదా, అప్లోడ్ అని పేరు ఏముండదు, దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ని మీరు అప్లోడ్ చేసేసుకోండి. ఈజీగా మనకు అప్లోడ్ అయిపోతుంది. దెన్ ఇప్పుడు మనము సెండ్ కొట్టేసేయాలి. నేను ఏదైతే మీకు స్టార్టింగ్లో డెమో చూపెట్టినో మీకు ఆ లెవెల్లో ఇప్పుడు వీడియో రెడీ అయిపోతుంది. మనము గూగుల్ ఫ్లోలో చేసుకుంటే మనకి వాటర్ మార్క్ వస్తుంది కదా, బట్ ఇక్కడ చూసుకోండి మనకి వాటర్ మార్క్ లేదు. ఇట్లా మనం ఎట్లా చేసుకోవాలో చెప్తా, చాలా సింపుల్. క్రోమ్లోకి వచ్చేసేయండి, డెఫినెట్గా క్రోమ్లోకే రండి. క్రోమ్లోకి వస్తేనే మనకి వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి జెమినీ వాటర్ మార్క్ రిమూవర్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ సెర్చ్లో జెమినీ వాటర్ మార్క్ రిమూవర్ ఇట్లా బ్లాక్ కలర్లో ఉన్నదాన్నే క్లిక్ చేసుకోండి, చాలా వస్తాయి. సో ఈ బ్లాక్ కలర్ ఉన్నదాన్నే క్లిక్ చేయండి. క్రోమ్లోనే, మళ్ళీ చెప్తున్నా క్రోమ్లోనే, గూగుల్లోనే అయితే వర్కౌట్ అవుతలేదు. సో ఇమేజ్ అయితే ఇమేజ్, వీడియో అయితే వీడియో. ఇక్కడ చూస్ వీడియో మీద ఏదైతే మనం ఇంత ముందుకు చేసిన వీడియో ఉంటుందో దాన్ని క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్గా మన ఏదైతే ఏఐ, ఓన్లీ ఏఐకి సంబంధించింది మాత్రమే, గూగుల్ జెమినీకి సంబంధించింది మాత్రమే రిమూవ్ చేస్తుంది. మీరు వేరే ఉన్నవి వాటర్ మార్క్ ఉన్నవి తీసుకొస్తే వర్కౌట్ కాదు. నేను ట్రై చేసిన, అందుకే చెప్తున్నా. ఇక్కడ స్టార్ట్ లోకల్ క్లీనప్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అది లోడింగ్ చేసుకొని దీన్ని రిమూవ్ చేసి ఇది 10 వరకే అయిపోతుంది. అంటే మన వీడియో ఎంతసేపు ఉంటే అంతసేపు టైం తీసుకొని టోటల్ చేసి ఇచ్చేస్తుంది. సో చూసుకోండి ఇప్పుడైతే టోటల్ అయిపోయింది. చూసుకోండి కింద వీడియో ఇది, పైన మనది ఒరిజినల్, కిందదేమో అది చేసింది వాటర్ మార్క్ వెళ్ళిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ MP4 మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడికి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ తెచ్చి పెట్టుకోండి. ఫస్ట్ గూగుల్ ఫ్లోలో చేసుకున్న తర్వాత అక్కడ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఇమేజ్ చేసుకోండి. ఇమేజ్ చేసుకున్న తర్వాత గూగుల్ ఫ్లోలోకి పోయి ఆ వర్క్ ఫ్లో చేసుకున్న తర్వాత వాటర్ మార్క్ రిమూవ్ చేసుకొని ఈ టైప్లో ఎడిటింగ్ చేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఈ లోగో ప్రాంప్ట్ అండ్ ఇమేజ్ ప్రాంప్ట్ ఈ రెండు కావాలంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వాట్సాప్ ఛానల్ది, దాంట్లో జాయిన్ అయిపోండి.